జై భవానీ. ఈరోజు శనివారం. భవానీ భక్తులారా, నేను అమ్మని దర్శనం చేసుకుని అట్నే ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయించుకొని వచ్చాను. భవానీ మాల వేసుకున్నాను కాబట్టి నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఎదురుగానే ఆంజనేయ స్వామి చూస్తే అక్కడ కూర్చొని ఉన్నాడేమో, మనతో మాట్లాడుతున్నాడేమో అనిపించేలా అక్కడ ఉన్నాడా లేదా చెప్పండి ఆంజనేయ స్వామి భక్తులారా. నాకైతే అద్భుతం అనిపించింది. ఆయన చూడంగానే అక్కడ ఉన్నాడేమో అనిపించింది. ఇది మహా అద్భుతం. మాకు దగ్గరలో టెంపుల్ ఉంటుంది, వెళ్ళాను ఈరోజు శనివారం రోజు అని. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ ఆయన దర్శనం చేసుకొని నేను లోపలికి వెళ్తున్నాను. రండి లోపలికి వెళ్తే ఫస్ట్ ఆంజనేయుల పూజ, అమ్మవారి పూజ అన్నీ అక్కడే చేయించుకుందామని వెళ్తున్నాను. నాకైతే చాలా సంతోషం ఉంది. దేవుడు మనకు ఇచ్చిన వరం ఏంటంటే, ఒక్కొక్కసారి బాధలో ఉన్నప్పుడు నేనున్నాను, నా దగ్గరికి వచ్చేయండి అని పిలవడానికి ఇలాంటి మాలలు వేయించుకుంటాడు. ఆంజనేయ స్వామి మాల కూడా నెక్స్ట్ వేస్తాను నేను ఒకసారి. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మవారి మాల వేసినాక. ఆ తల్లి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలి. నాకైతే అనుకోకుండా మాల వేయించింది ఆ తల్లి. ఆ తల్లి దర్శనం చేసుకుని కూడా వస్తాను నేను ఖచ్చితంగా. అమ్మవారు నన్ను ఖచ్చితంగా పిలుస్తుంది, అక్కడికి పోయి దర్శనం చేసుకొని వస్తాం. మీ అందరికి చల్లగా చూడాలి ఆ తల్లిని కోరుకుంటాను. రండి ఇప్పుడు ఆంజనేయ స్వామికి అయితే ఆ ఆకు పూజ చేపిస్తున్నాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ మాల వేసుకుంటులో ఏమవుతుందంటే ప్రశాంతత ఉంది. మనకి ఇంకోటి ఏంటంటే, దేవుడు మనకు చాలా దగ్గరగా ఉంటాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అనుకుంటాం కదా, అయ్యో దేవుడు ఇంత కష్టపెడతాండే ఎందుకని బాధపడతాం ఒక్కొక్కసారి. కానీ అలా బాధపడొద్దు. అలా కష్టం వచ్చినప్పుడే దేవుడట మన పక్కకే ఉంటాడంట. నేనున్నాను, ఎందుకు బాధపడుతుండ్రు అని చెప్పడానికి వచ్చి ఆయన మన పక్కకే ఉంటాడంట. అంటే ఆ కష్టం వచ్చినప్పుడు దేవుడు దగ్గర అవుతాడు, మనకు సుఖాలు వచ్చినప్పుడు దేవుడు దూరం అవుతాడు. ఇది ఆలోచించండి ఒక్కసారి. సుఖం అన్నది మనం కష్టపడితే ఆటోమేటిక్గా వస్తుంది, కానీ దేవుడు మన దగ్గర ఎప్పుడు ఉండడు కదా. కష్టం వచ్చినప్పుడు భరించినప్పుడే ఆ భగవంతుడు మనతో ఉంటాడని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడే కష్టం వచ్చినప్పుడు కూడా సంతోషం ఎత్తుకోవాలి. ఇప్పుడు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండకుండా ఎప్పుడు ఒకేలాగా ఉంటే ఆ భగవంతుడు ఎప్పుడు మన దగ్గర ఒకేలాగా ఉంటాడు. ఆలోచించండి భక్తులారా. ఎందుకంటే భగవంతుడు మనకు ఎన్నో ఇస్తాడు, కానీ ఇంకా ఇంకా కావాలని మనం ఆరాటపడుతున్నాం తప్ప, కానీ ఆ దేవుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు అందరికీ. మా తండ్రి ఉంటే చాలు అనుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంకా దేవుడు ఇంకా మనకు వరాలు ఇస్తాడు హ్యాపీగా బ్రతకడానికి. 10 మంది మేలు కోరే వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు ఏ రోజైనా. నా పూజ అయితే అయిపోయింది, ఆరతి కూడా వస్తుంది. మీరు అందరు ఆరతి తీసుకోండి, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. శనివారం కదా, ఆ తండ్రికి అందరు మంచి చేస్తాడు. ఆ దుర్గా భవాని అందరికి తోడుగా ఉంటుంది. అనుకున్న పని సక్సెస్ అవుతాయి. మీ లైఫ్లో అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ తల్లి భవాని కానీ, శివయ్య కానీ, ఆంజనేయ స్వామి కానీ అందరు, ప్రతి ఒక్క దేవుడు అందరిని చల్లగా చూస్తాడు. ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తాడు. దయచేసి అన్ని దేవుళ్ళని పూజ చేసుకోండి. ఇప్పుడు నవరాత్రులు కాబట్టి అమ్మ భవాని దగ్గరికి వెళ్ళి మంచిగా పూజలు చేసుకోండి. జీవితంలో అనుకున్న పని సక్సెస్ అయితే హ్యాపీగా ఉంటారు. ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉండాలని నేను ప్రతి దేవుని పూజ చేస్తున్నాను. ఎందుకంటే మీరందరు నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ అంటే నా పిల్లలే కాదు, మీరందరు నా పిల్లలే. నా పిల్లలంతా బాగుండాలని నేను ప్రతిసారి మొక్కుంటున్నాను. ఇంతకంటే నాకు మించింది ఏ వరం నాకు అవసరం లేదు. నాకు తినడానికి తిండి, ఉండడానికి నీడ చాలు. జీవితంలో ఇదే కరెక్ట్. నా పిల్లలంతా బాగుండాలంటే దేశం అంతా బాగుండాలి, ప్రతి వారు బాగుండాలని కోరుకుంటాను. జై వీరాంజనేయ. కామెంట్ చేయండి.